మనం ఎలా దీన్ని అర్థం చేసుకున్నామంటే, అనువర్తింప చేసుకున్నామంటే, ఈ క్రిస్మస్ మా కుటుంబంలో నీ ఆత్మకార్యం చూడాలి ప్రభా. నీ అద్భుతాన్ని మేము చూడాలి ప్రభా. నీ ప్రేమను మేము చూడాలి ప్రభా. నీ వాక్య సంబంధమైన కార్యాలు మేము చూడాలి ప్రభా. అయినా నీ అద్భుతమైన ప్రేమ, నీ కనికరం చూడాలి ప్రభా. నీ ఆశీర్వాదం మేము చూరగొనాలి ప్రభా. అలాంటి క్రిస్మస్ గా మా కుటుంబాన్ని దీవించు నాయనా. ఏదో కాదు, కొత్త బట్టలు వేసుకుంటాం, అన్ని విను మంచి వంటలు వండుకుంటాం, భోంచేస్తాం, అయిపోతుంది. కాదు అది. ఈ క్రిస్మస్ మా జీవితంలో నిజమైన సంతోషం, మా కుటుంబంలో, మా భార్య భర్తలో, మా పిల్లల్లో ఒక దైవికమైన నిజమైన సంతోషాన్ని మేము పొందగలిగి, నిజమైనటువంటి ఆశ్చర్యకార్యం మేము పొందగలిగి, నిజమైనటువంటి అద్భుతాన్ని పొందగలిగి, నిజమైనటువంటి పరివర్తన కలిగి, నిజమైనటువంటి మార్పు కలిగి, నిజమైన ఆత్మీయత కలిగి, నిజమైన ప్రేమ కలిగి, నిజమైన పరిశుద్ధత కలిగి, నిజమైన దైవత్వాన్ని కలిగి, నిజముగా నీ వాక్య ప్రకారమైనటువంటి క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ప్రేమ, క్రిస్మస్ ఐక్యత మా కుటుంబాల్లో దయచేసి నిజమైన క్రిస్మస్ అనుభవానికి, ఆ సాత్వికం మా కుటుంబంలో, మా భార్య భర్తల పిల్లల్లో అలాంటి కృప మాకు దయచేయండి. రక్షణ పొందిన నీ భర్త రక్షణ పొందితే నీ ఇంట్లో క్రిస్మసే. రక్షణ పొందిన నీ భార్య రక్షణ పొందే క్రిస్మసే. రక్షణ పొందిన నీ పిల్లలు రక్షణ పొందుకుంటే అది నీ జీవితంలో క్రిస్మసే. ఎందుకంటే నీ పిల్లల్లో యేసు వచ్చాడు కనుక. నిజముగా ఇతడు అబ్రాహాము కుమారుడే అంతవరకు జాగ్రత్త గమనించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. పరివర్తన గలవాడే అబ్రాహాము కుమారుడు. మనం విన్నాం వాక్యం. అందరూ కాదు, పరివర్తన గలవాడు, మార్పు చెందినవాడు అబ్రాహాము కుమారుడు అవుతాడు. బైబిల్ దేవుని వాక్యంలో ఉంది. ఇంకా మీకు పాదనమనం క్లియర్ గా నేను చెప్పాలంటే, సున్నతి పొందినవాడు మాత్రమే. ప్రైజ్ లార్డ్. సున్నతి అనగానే ఉదయ సున్నతి. బైబిల్ గ్రంథంలో బాహ్యాన్ని శరీరానికి సున్నతి జరిగింది. అబ్రాహాము కుమారుడు ఒకే రోజు పొందుకున్నారు సున్నతి, ఇస్సాకు. కానీ ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం హృదయమందు సున్నతి జరగాలి. అదే పశ్చాత్తాపం, మారు మనసు. అంటే వాక్య ప్రకారం హృదయమందు సున్నతి జరిగిన ప్రతి ఒక్కడు అబ్రాహాము కుమారుడు అవుతాడు. మారు మనసు లేని వ్యక్తి వాడు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు ఉన్నా వాడికి బైబిల్ చెప్తుంది వాడు రక్షణ లేదు కనుక వాడు అబ్రాహాము కుమారుడుగా దీవించబడ్డాడు. ఇది వాక్య సత్యం. కనుక మేము జ్ఞాపం చేసుకోవాలి. కనుక తండ్రి, వాళ్ళు చూడాలని దేవుడే తన కార్యాన్ని మాకు తెలియజేయించాడని గొర్రెల కాపరు ఎంత చక్కగా నమ్మారో, మన జీవితంలో మనం కూడా చదువుకున్నాం కనుక, మాత్రం ఆలోచన కలిగి ఉన్నాం కనుక, దేవుని వాక్యం వింటున్నాం కనుక, మన జీవితంలో మనం నేను యేసయ్యను చూడాలి, నా కుటుంబంలో అనే కార్యాన్ని, నా కుటుంబంలో అద్భుతాన్ని, నా కుటుంబంలో ఆశ్చర్యకాన్ని, నా కుటుంబంలో ప్రేమను ఇంకా నేను దైవికంగా నా జీవితంలో, నా కుటుంబాల్లో నేను చూడాలి. ప్రభా, నిన్ను చూడాలయ్యా. దర్శనం కూడా నేను చూడాలి. వాక్యంలో ప్రతిరోజు నిన్ను చూడాలయ్యా. మేము ప్రతిరోజు ఆత్మలోని మేము చూడాలి. దావీదు అంటాడు, ప్రభువుని నా ఎదుట పెట్టుకున్నాను. అంటే ప్రతిరోజు ఆయన ప్రభు ఆయన కనబడతాడా, దర్శనమిచ్చేకి చూపిస్తాడా? అదే ప్రతిరోజు ప్రభు కార్యాన్ని, ప్రభు కృపను, ప్రభు ప్రేమను, ప్రభు ఆత్మను, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభువును తాను ఎదురు పెట్టుకున్నాట. లేఖనాల్లో అపోస్తలుల 2వ అధ్యాయం 25వ వచనం మాట. ప్రభువుని ఎవరు చూస్తారు? పరిశుద్ధమైన వారు, హృదయశుద్ధులు. ప్రభుని ఎవరు చూస్తారు? యథార్థవంతులు. అంటే యథార్థతను, హృదయ పరిశుద్ధతను మెయింటైన్ చేశాడు దావీదు. అప్పుడు నా ఎదుటే నేను ప్రభువుని పెట్టుకున్నాను అని అంటున్నాడు. ఆ స్థాయికి తన జీవితం ఎదిగింది. మన జీవితంలో కూడా నేను ఈ కార్యాన్ని చూడాలి ప్రభా, నీ కార్యము నేను చూడాలి ప్రభా. ఈ క్రిస్మస్ నా కుటుంబంలో ఎంతో సంతోషకరంగా, ఎంతో అద్భుతంగా, నీకు మహిమకరంగా, అది డబ్బుతోను, బంగారుతోను, వెండితోను కొనేది కాదు. దేవుని ప్రేమ, దైవ ఐక్యత, దైవ సమాధానం, దైవ అభిషేకము, దైవ కృప. నీ కుటుంబంలో నీ పిల్లలు ఎవరో పరిశుద్ధత పొందుకుని అనుకోండి, నిజంగా నీ ఇంట్లో నిజమైన క్రిస్మసే. ఎందుకంటే సర్వోన్నతమైన శక్తితో కమ్ముకుంది. దేవుని ఆత్మ మన మీద దిగాడు. నిజంగా నీ బిడ్డలు ఎవరన్నా పశ్చాత్తపడి మారు మనసు పొందితే నిజంగా నీ కుటుంబంలో, నీ ఇంట్లో క్రిస్మసే. ఎందుకంటే ఆ వ్యక్తులు క్రిస్మస్ చేసుకోవచ్చాడు. అలాంటి దైవ క్రిస్మస్ గురించి మనం ఆశపడతాం. ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు
బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి. వాళ్ళు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వాళ్ళు సందేశం అంతా విని, దాన్ని మళ్ళా వాళ్ళు ఇది ఎలా మేము నమ్ముతాం, ఏం చేస్తాం అనకుండా, దాని ఆనవాళ్ళు కూడా దేవదూత స్పష్టంగా చెప్పాడు గనక, వాళ్ళు అక్కడికి ఇది మనకు జరిగిన కార్యాన్ని దేవుడే తెలియజేయించాడు కనుక, మనం వెళ్లి మరి బైబిల్ మరియమ్మను ఆ యొక్క తొట్టిలో పండుకున్న శిశువును వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఇంకేం వెళ్తాంలే ఎలాగో దేవదూత మనకు కనిపించాడు కదా అని అనుకోలేదు. రక్షకుడు పుట్టాడు. దేవదూత వచ్చి దేవుని మాటలు చెప్పాడు. కానీ రక్షకుడిని మనం చూడలేదు కదా! బైబిల్ దావీదు పట్టణంలో నేడు మీ కొరకు మన కొరకే పుట్టాడు అంటున్నాడు దేవదూత. కనుక మన కొరకు పుట్టినవాడు మనం చూడాలి కదా! మన కొరకు పుట్టినవాడు సృష్టిలో ఎవరు లేరు. మన కొరకు పుట్టినవాడు ప్రపంచంలో ఎవరు లేడు. ఒకే ఒక్కడు మన కొరకు దేవుడు పుట్టించాడు. ఆ ఒక్కడిని కూడా మనం చూడాలి కదా వెళ్లి. అదే దేవుని బైబిల్ అంటుంది. మన కొరకు పుట్టిన వాని కొరకు కదా మన జీవితం. ఎవరి గురించి పుట్టిన వారి గురించి కదా మన జీవితం. మన కొరకు పుట్టిన వాడి గురించి మన జీవితాన్ని సమర్పించుకోవాలి కదా! మన హృదయాన్ని సమర్పించుకోవాలి కదా! మన మనసును సమర్పించుకోవాలి కదా! మన దేహాన్ని సమర్పించుకోవాలి కదా! మన జీవితాన్ని సమర్పించుకోవాలి కదా! బైబిల్ గ్రంథాన్ని మీరు ఆలోచించండి. ఎక్కడో దేని గురించి కాదు. మన కొరకు పుట్టాడాయన. మన కొరకు మరణించాడు. మన కొరకు తిరిగి లేచాడు. అలాంటి వానికి కదా! అందుకే ఈ జీవిత కాలం మట్టి కాదు యేసు ప్రభు గురించి. ప్రైజ్ గాడ్. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం చదువు. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక ఇంకా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి ఆ! కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. అది బైబిల్ గ్రంథం చెప్తుంది. మన కొరకు ఎవరు మన కొరకు? ఇంకా అందుకే ఆయన కొరకే ఉండాలి. మన కొరకు ఆయన మృతి పొందాడు. మన కొరకు రక్తం కార్చాడు. మన కొరకు రక్షకుడు పుట్టాడు. మన కొరకే సమస్య చేశాడు. కనుక మనం ఆయన కొరకు జీవించడమే న్యాయం అది. వాక్య ప్రకారం న్యాయం అది. అది నిజమైనటువంటి దైవ కార్యం. నిజంగా మనలో ఉన్న దేవుని వాక్యానుసారణ ప్రేమ అది. ఆయన కొరకు అండి. కనుక నేను నీ కొరకే ప్రభా. నా జన్మ నీ కొరకే. నా హృదయం నీదే, నా మనస్సు నీదే, నా బతుకు నీదే ప్రభా. ఇంక దేని కొరకు నేను వాక్యం విరుద్ధంగా చేయను ప్రభా. నా బతుకు నీదే ప్రభా అనే సమర్పణ దైవ సంబంధంగా క్రైస్తవునికి రావాలి. అది నీ బ్రతుకులోని వాక్యం బట్టి తీసుకున్న దైవిక నిర్ణయమే నిజమైన క్రిస్మస్. ఒక కొత్త నిర్ణయం నీ జీవితంలో పుట్టింది వాక్య ప్రకారం. అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. దేవుడు పుట్టించిన ఆలోచన అది మన జీవితంలో అది నిజమైన క్రిస్మస్. దేవుని మాటను బట్టి చేసేది నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం కనుక నన్ను ప్రేమించి వాడిన మాటను లేకుండా కనుక ఆ మాటను బట్టి జరిగేది అది క్రిస్మస్. అలాంటి నిజమైన దైవిక ఆత్మీయ ఆధ్యాత్మిక అనుభవాలతో మా కుటుంబం నిజమైన క్రిస్మస్ అనుభవాలతో మా జీవితం ఆశీర్వదించండి ప్రభా. అలా మమ్మల్ని కరుణించి ప్రభా. తండ్రి పాదాలు పట్టుకుందాం ప్రభా, సహాయం చేయండి. బైబిల్ దేవత చెప్పాడు, భయపడకండి, భయపడకండి. క్రైస్తవ బైబిల్ గ్రంథంలో ఒక్క విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10 నుంచి 10. అప్పుడు ఒకతడు చేతితో నన్ను ముట్టి ఆ, నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, ఉమ్, దానియేలు, నువ్వు ఉమ్, బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నువ్వు లేచి ఉమ్, నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ ఉమ్, మాటలు చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. ఉమ్, అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము. నువ్వు ఉమ్, తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి నీవు ఉమ్, దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన ఉమ్. మాటలు వినబడినవు కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. ప్రైజ్ గాడ్. జాగ్రత్త గమనించాలి. నీ మాటను బట్టి నేను వచ్చితిని. దేవునికి స్తోత్రం. దానియేలు, నువ్వు తగ్గించుకున్నావు. నీ మనసును దేవునికి అప్పగించావు. అందుకే భయపడకు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు మొదటిది ఏంటంటే నీ మనసును దేవునికి అప్పగించుకున్నావు. రెండోది లేఖన ప్రకారం కూడా దేవుని వాక్య ప్రకారం నువ్వు తగ్గించుకున్నావు. 2 అద్భుతాలు తన జీవితంలో ఉన్నాయి.
2 దైవికమైనటువంటి కార్యం అతని దగ్గర ఉంది. ఒకటోది బైబిల్ ఉంది. నీ మనస్సును దేవునికి అప్పగించుకున్నావు. రెండోది నువ్వు తగ్గించుకున్నావు. అందుచేత నీ మాటను బట్టి దేవునికి స్తోత్రం కలుగాక. నీ మాటను బట్టి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20 నుంచి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర హ్మ్. పర్వతం వరకు నా దేవుని యెహోవా ఎదుట నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు, నా హ్మ్. దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను హ్మ్. ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, మొదట హ్మ్. నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు అను ఆ మనుష్యుడు హ్మ్. సాయంత్రపు బలిపించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు హ్మ్. నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను. దానియేలు, హ్మ్. నీకు గ్రహింప హ్మ్. శక్తి ఇచ్చి నేను వచ్చితిని. నీవు ప్రైజ్. బహుప్రియుడవు గనుక ఆ! నీవు చదవండి. బహుప్రియుడవు కనుక నీ విజ్ఞాపన ఆరంభించినప్పుడు ఈ సంగతి ఆ! నీకు చెప్పుటకు వెలువలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఆ! సంగతిని హ్మ్. తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ చెప్తుంది. లేఖనం చాలా గొప్పది వినండి. నీవు బహుప్రియుడుగా నీ విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళని ఆజ్ఞ బయలుదేరాడు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటను బట్టి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమొచ్చాడు? దేవుని మాట బట్టి వచ్చాడు. దేనికి? దానియేలుకి ఇంకా గ్రహింప శక్తి ఇచ్చాడు. ఆల్రెడీ గ్రహింప శక్తి ఇచ్చాడు. ఇంకా గ్రహింప శక్తి ఇచ్చాడు. ఇక్కడ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్పాడు? నేను భయపడకు. నీవు తెలుసుకున్న వలన నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన గనుక నీ మాటను బట్టి నేను వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్ అతను ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ ఏంటి దేవుని ఎక్కడండి? అక్కడ దూతొచ్చాడు. ఇక్కడ ఎవరు కరెక్ట్‌గా దేవుడే డైరెక్ట్‌గా వచ్చాడు. మీరు పైన రాయబడిన దేవుని యొక్క వాక్యం చూడండి. ఇంకా మీకు చాలా స్పష్టంగా ఎంత గొప్పదని 5వ వచనం చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడాను. అతడు నడుమున ఆహ్, మేలిం బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని చర్మం రక్తవర్ణపు రాతి ఉంది. అతని ముఖము మెరుపువలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడి నింపుకొనెను. అతని మాటల ధ్వని ఆ! నరసము కంఠ ధ్వని వలె ఉండెను. ఎవరు? జీసస్. దేవునికి స్తోత్రం. జీసస్. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయినా కిందన మీరు బైబిల్ గ్రంథం చదవండి. ఎందుకంటే దేవుడు అతడు కంప్లీట్‌గా దేవుని వాక్యానుసారమైనటువంటి రూపం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం నాతో మీతో సర్వశక్తుల దేవుడే అతన్ని దర్శించినటువంటి దైవిక దర్శనం అది. ముందు దూతొచ్చాడు అక్కడ. ఇక్కడ 10వ అధ్యాయంలో దూతొచ్చాడు గాబ్రియేలుతో. ప్రైజ్ లార్డ్. నేను 9వ అధ్యాయం 10వ అధ్యాయంకి వచ్చేసరికి సర్వశక్తుల దేవుడే అతన్ని దర్శిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దర్శనం అది. కదా! ఎంత దానియేలు ఎంత దేవునికి భయపడకపోతే అంత అద్భుతమైనటువంటి కార్యం చూడగలుగుతాడు. అంత ఉన్నతమైన కార్యం చూడగలుగుతాడు. అంత దైవ దర్శనం చూడగలుగుతాడు. మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఆయన సాష్టాంగ పడిపోతాడట. ఇక్కడ చెప్తాడంటే అతను చూడలేక చూడండి. 17 నుంచి 9వ వచనం చూస్తాం. పాస్టర్. నా ఏలిన వాని దాసుడైన నేను ఆ! నా ఏలిన వారిని ఎదుట నువ్వు ఎలాగున మాట్లాడుదును. నా బలము తొలగిపోయాను. ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడువు భయపడకము. నీకు శుభమగును గాక ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నీవు ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచుదు గనుక నా ఏలిన వాడవైన నీ ఆజ్ఞ ఇమ్మని నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు నన్ను ముట్టి దేవుని స్తోత్రం తన దర్శనం చూపించడమే కాదు. దానియేలు తాకాడట. ప్రైజ్ లార్డ్. అతడు నన్ను ముట్టి భయపడకు. అంటే దానియేలు ఎంత దైవికమైన దేవుని భయము అతని జీవితంలో ఆవరించి ఉంటే గాని అంత దర్శనం, అంత ఆశీర్వాదం, అంత కృప, అంత విశిష్ట జ్ఞానాన్ని దేవుని యందు నుంచి పొందుకున్నాడని అర్థం చేసుకోండి. క్రైస్తవ కుటుంబానికి ఆశీర్వాదం.
దేవుని భయం. భార్య భర్తల్లో పిల్లలు కూడా దేవుని భయం ఆవరించి ఉండాలి. దేవుని భయమే మనకు ఐశ్వర్యమని యెషయా రాయబడి. దేవుని స్తోత్రం. దేవుని భయమే. వాళ్ళు దేవునికి భయపడ్డారు కనుక ఇంకా నిస్సంకోచంగా దేవుని మాట విని మరియమ్మను కుమారుని చూడటానికి వాళ్ళు వెళ్ళిపోయారు. గొర్రెలు కాపరి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ అంటుంది మన జీవితంలో తండ్రి ఆ దేవుని భయమే మనని దేవుని చూసినట్టు చేస్తుంది. దేవుని దర్శనం పొందుకున్నట్టు చేస్తుంది. దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టు చేస్తుంది. దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకున్నట్టు చేస్తుంది. దేవుని భయమే. కుటుంబంలో అద్భుతాలు జరిగించే దేవుని భయమే. ఆశ్చర్యకార్యం జరిగించే దేవుని భయమే. కుటుంబాన్ని దేవునికి అనుకూలంగా మార్చేది దేవుని భయమే. కుటుంబంలో దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని ఇచ్చేది దేవుని భయమే. ఎవ్రీథింగ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయంతోనే ఆశీర్వాదాలనే ఉంటాయి. దీర్ఘాయుష్ అన్ని కూడా దేవుని భయం ఉన్నాయి. దేవుని భయం, దైవ జ్ఞానం. దేవుని భయం అట బైబిల్ గ్రంథం గొప్ప పవిత్రపరుస్తాడు. మనం గొప్ప పవిత్రపరుస్తాడు బైబిల్. కీర్తనలు 19:9 ఉంటుంది మాట చూడండి. కీర్తనలు 19:9 మాట ఉంది. ముగిస్తాను, టైం అయింది, నేను కూడా వెళ్ళాను. కీర్తనలు 19:9. యెహోవాందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. అది పవిత్రమైనది. ఆ భయమే పవిత్రమైనది. ఆ భయం ఎప్పుడైతే మనం ఉంటాం, మనం పవిత్రంగా ఉంటాం. మన పవిత్రం చేయబడతాం. మనం పవిత్రంగా ఉంటాం. ఆ భయం మన పవిత్రం కాపాడుతుందండి. దేవునికి ఈ క్రిస్మస్ లో మనకు కావాల్సిందంటే సంతోషమే కాదు. మనకి ఈ క్రిస్మస్ మనకి ఈ మామూలు సంతోషమే. దేవుని భయం మన కుటుంబాలు ఆవరించి ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. అది మన గొప్ప ఉన్నతమైన కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. నోవహు భయపడ్డాడు, కుటుంబాన్ని దక్కించుకోగలిగాడు. దానియేలు భయపడ్డాడు, గొప్ప అద్భుతాలు తన జీవితంలో చూడగలిగాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు భయపడ్డాడు, తన జీవితానికి ప్రభునామ మహిమ కొరకు ఆశించబడ్డాడు. ఇలా బైబిల్ గ్రంథంలో దైవభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు. ప్రపంచానికి ఇచ్చిన గొప్ప దైవిక సందేశమే మొట్టమొదట భయపడకునే. కనుక దేవుని బిడ్డలు, దేవుని భయం మనని ఆవరించి ఉండాలి. అలా ఆవరించి ఉంటేనే అప్పుడు నాకు మీ కూడా దైవిక దీవెన. దేవుని వాక్య దైవ జ్ఞానం గాని, దైవ తెలివి గాని, దైవ కృప గాని, దైవ సమయం ఏది గాని దేవుని భయం మీద ఆధారపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ నిన్ను తలచూడగా ఇంక దేవుడు ఒకే ఒకటి చెప్పాడు. ఒక్క దేవుని భయమే మానవ కోటికి విధి. ఎవ్రీథింగ్ చూస్తే అది లేనప్పుడు మన జీవితంలో ఎన్నున్నా ప్రయోజనం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో దేవుని భయం ఆవరించాలి. దేవదూత వచ్చినప్పుడు గొర్రెల కాపర పొలం గణం పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి గొర్రెలు మొత్తం దేవుని భయమే ఆ వెలుగుతోనే. క్రిస్మస్ కి మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దైవ వెలుగు నింపుకొని దేవుని భయమే. అందరూ కూడా దేవుని భయంతో ఉంటే మనం ఈ క్రిస్మస్ ని శారీరంగా కాదు, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రభువుకి మహిమకరంగా దీన్ని ఆచరించే స్థితిలోకి వెళ్తాం. ఆడంబరం కంటే ఆత్మీయత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆత్మీయతకు ప్రాధాన్యత ఇస్తాం. అభిషేకానికి, ప్రార్థనకి, మంచి దైవ వాక్యానికి, దైవ చిత్తానికి ఎక్కువ, మన కుటుంబంలో దైవ సంతోషానికి, మన కుటుంబంలో ఆ దైవ ప్రేమకి ప్రాధాన్యత ఇస్తాం. దేవుని స్తోత్రం కనుక నీ భర్త నీకు పట్టు చీరలైతే ప్రపంచంలో ₹1,00,00,000 పట్టు చీర కొనేయక్కర్లేదు. పవిత్రుడి ప్రేమని పట్టు చూపిస్తే అదే దేవునికి గొప్ప గిఫ్ట్. అది క్రిస్మస్ గిఫ్ట్. అది కొంతమంది క్రిస్మస్ లోనే కొట్టించుకుంటారు. క్రిస్మస్ లోనే బుర్రలు పాలు కూర్చుంటారు. గొడవలు, సమస్యలు, ప్రపంచం వద్దయ్యా. బైబిల్ చెప్తుంది, నిజమైన దేవుని భయం కలిగి ఉన్నప్పుడే ఆ క్రిస్మస్ సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత అన్ని మన కుటుంబంలో, మన జీవితాలు ఉంటాయి. కనుక తండ్రి భయపడ తండ్రి అందుకే మరి దగ్గరకు వచ్చాడు. మరియా భయపడుతుంది. మరియా భయపడకు, దేవుని కృపను, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కనుక కృప ఎక్కడుంటే అక్కడ భయం, భయం ఎక్కడుంటే అక్కడ కృప. దేవుని భయభక్తులు గలవానే కదా కృప ఎక్కిస్తాడు. ఎక్కువ ఉంటుంది కృప. ఎప్పుడు మన ఇంట్లో ఎక్కువ ఉందనుకో, దానికి తగిన సంబంధం అన్ని విషయాలు కూడా గొప్ప అద్భుతంగా జరిగిపోతాయి.
ఈ పాటల ద్వారా ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఉదయకాలం తన మాటలను దీవించును గాక. తండ్రి, మా కుటుంబాల్లో ఈ సంవత్సరం క్రిస్మస్ ఎంతో దేవుని భయంతో నింపి, మా కుటుంబ భార్య భర్తలు పిల్లల్లో కూడా ఒక దేవుని భయం ఆవరించి ఉండాలి. ఓ దేవుని ఆత్మానుసార భయం ఆవరించి ఉండాలి. వాక్యానుసార భయం ఆవరించి ఉండాలి. అప్పుడే మేము పవిత్రంగా ఉండగలం. అప్పుడే మేము ప్రేమగా ఉండగలం. అప్పుడే మేము పరిశుద్ధంగా ఉండగలం. అప్పుడే నమ్మకంగా ఉండగలం. అప్పుడే నీతిగా ఉండగలం. అప్పుడే నిజంగా మా జీవితాలను చూపించగలం. అది లేనప్పుడు ఎన్ని క్రిస్మస్లు చేసినా దేవునికి మహిమ ఉండదు. ప్రజలకు ఉపయోగం. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనకు దీవించును గాక. తండ్రి అయిన దేవా, యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం నీ మాట